హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనం లాస్ట్ వీడియోలో మన సింగిల్ లేయర్ కుర్చీ ఫ్రాక్ మనం కటింగ్ చూసాం కదా. మన వీడియోలో వచ్చేసి మనం ఆ ఫ్రాక్ని ఎలా కుట్టాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ నేను ఈ ఫ్రాక్ వచ్చేసి నేను స్టిచ్ చేశానండి. ఇది చూడండి, మనకు వచ్చేసి ఈ ఫ్రాక్ ఇలా వస్తుంది అనమాట. ఇలా ఇక్కడ కుర్చీ వస్తుంది ఈ టైప్. సేమ్ టైం ఇలా వచ్చేసి కింద సింగిల్ లేయర్ వస్తుంది. చూసారు కదా, ఇది సింగిల్ లేయర్ వచ్చేసింది అనమాట. ఇది ఫ్రంట్ వైపు వచ్చేస్తుంది. చూడండి, బుట్ట చేతులు కూడా మనం పెట్టాం కదా. కింద వచ్చేసి ఎంత బుట్ట, ఇదంతా ఇట్లా బుట్ట చేయని వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. చూడండి, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. సేమ్ కుర్చీ ఇచ్చి ఇది కూడా కింద సింగిల్ లేయర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు దీన్ని ఎలా స్టిచ్ చేశాను, దీనికి ఎన్ని కుర్చీస్ ఎలా పెట్టాను, ఎంత లెంత్ లో పెట్టాను, ఇది ఎలా చేశాను అనేది మీకు వీడియోని క్లియర్ గా చూపించాను. వీడియో చేశాను అది మీకు ఆ వీడియో నేను మీకు ఇప్పుడు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మొదటిసారిగా మీరు నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు మనము 1 లేయర్ కుర్చీ ఫ్రాక్ మనం ఎలా స్టిచ్ చేయాలో నీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, చూసారుగా ఈ 2 ముక్కలు అనేది నేను ఫస్ట్ హ్యాండ్స్కి బుట్ట చేతులు అనుకున్నాం కదా. బుట్ట చేతులకి మనం కింద పట్టీలా వేసుకోవడానికి నేను తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి ఎడల్పు వచ్చేసి 2.5 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నాను. చూసారు కదా, 2.5 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నాను ఈ 2 పట్టీలకి వేద్దామని. ఓకేనా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్స్ బుట్ట చేతులు రెడీ చేసుకుందాం. ఫస్ట్ మనం వచ్చి సింగిల్ లేయర్ కుర్చీ ఫ్రాక్ కదా మనం స్టిచ్ చేస్తుంది. అయితే మనం మొదటిగా మనం ఈ హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఓకేనా, మన హ్యాండ్స్ వరకు తీసేసుకొని ఇది చూసారా, ఇది బాడీ అనమాట. ఈ బాడీ పార్ట్స్ అనమాట. ఇవి కూడా మనం రెడీ చేద్దాం. ఇది వచ్చేసి కింద ఉంటుంది, ఇవన్నీ తర్వాత రెడీ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బుట్ట చేతులు ఎలా కుట్టాలన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఎలా ప్రిల్స్ పెట్టుకోవాలి ఎలా అన్నది. ఓకేనా, చూడండి, ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఏం వేసుకోలేదు కదండి. దీనికి ఈ పీస్తోని మనం పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యాండ్స్ అనేది ఇలాగా చూడండి సెంటర్ పాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం పైన మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, అలా టక్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ కింది వైపు కూడా మనం ఇలాగా హ్యాండ్స్ వైపు కింది వైపు కూడా ఇలా టక్ సెంటర్ పాయింట్ పెట్టండి. సెంటర్ లో వచ్చేలాగా ఇలా కట్ పెట్టుకోండి. ఓకేనా, పైన ఇలా కింద సెంటర్ పాయింట్ వచ్చేలాగా ఒక కట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనము పైన ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ ఎన్ని పెట్టాలనేది మీకు చూపిస్తా. చూడండి, ఇలా మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట. మనకి సెంటర్ మనకి టక్స్ నుంచి ఎన్ని కుర్చీలు అంటే మనం మామూలుగా మనం 4.5 ఇంచెస్ మనం ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా. మనకు వచ్చేసి 5 కుర్చీస్ పెట్టి చూసుకోవాలి. 5 అయితే 5, 6 అయితే అలా పెట్టి చూసుకోవాలి. ఎందుకంటే మనకి చంక లూజ్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది కదా. 15 ఇంచెస్ వస్తుందా రావట్లేదో చూసుకోవాలి. మనం 15లో సగం 7.5 కదా, ఒక 1 సైడ్ ఇలా చూసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఖర్చు వదిలేసి మనం 2 ఇంచెస్ వదిలిపెట్టుకున్నాం కదా. అక్కడ నుంచి ఆ టక్ నుంచి ఈ టక్స్ వరకు ఎగ్జాక్ట్ చూడండి 7.5 ఇంచులు వచ్చేసింది. మనం ఇలా చూసుకోవాలి ఫస్ట్ అనమాట. మనం ఇలా కుర్చీ పెట్టుకునేటప్పుడు మనకి చంక సరిపోతుంది అనమాట. ఇలా చూసుకోవాలి. మనం ఎక్కువ పీల్స్ పెట్టేసామనుకోండి, మనకి చంక మనం చెయ్యి ఎక్కించేటప్పుడు సరిపోదు అనమాట. ఓకేనా, ఇక్కడ సెంటర్ నుంచి మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని కుర్చీలు వచ్చినాయి, మనకు 5 కుర్చీస్ వస్తాయి అనమాట. చూడండి, మనం 4.5 వదిలిపెట్టాం కాబట్టి 1 సైడ్ ఇట్లా 5 వస్తాయి. మనం మధ్యలో టక్ పెట్టాం కదా, ఆ టక్ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక 5 వస్తాయి అనమాట. మొత్తం 10 వస్తాయి అనమాట. చూడండి, ఇక్కడ 5 పెట్టాను, అవతల 5 ఇవతల 5 అనమాట. మొత్తం 10 వస్తాయి అనమాట 1 సైడ్ వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవాలి. మనం ఇలా కుర్చీ పెట్టుకున్న తర్వాత మనకి చంక రౌండ్ ఎంత అన్నది మనకు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది అనమాట. ఈ తర్వాత ఇబ్బంది ఉండదు. చూడండి, మొత్తం అవతల 5, ఇప్పుడు మొత్తం ఇతల కూడా 5 పెట్టేద్దాం అనమాట. చూడండి, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. మన సెంటర్ మనం టక్ పెట్టాం కదా, ఆ టక్ నుంచి చూడండి ఇక్కడ టక్ వరకు చూసారా, ఎగ్జాక్ట్ గా 7.5 వచ్చేసింది. అంటే మనకు కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఇక్కడ నుంచి పెట్టి చూపిస్తున్నా మీకు. ఇక్కడ వరకు చూడండి 7.5 ఇంచులు వచ్చేసింది మనకి. అంటే మనకి ఎన్ని పీల్స్ వచ్చాయి, మనకి 10 వచ్చాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన బ్లౌజ్ దానిలా కాకుండా మనకి ఇది వచ్చేసి సింగిల్ లేయర్ మనకి కుర్చీ ఫ్రాక్ కాబట్టి దీనికి బుట్ట చేతులు ఇలా డిఫరెంట్ గా వాళ్ళు పిక్ చూపించారు. మేము దాని ప్రకారం పెడుతున్నాను. చూడండి, సేమ్ అలానే వస్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం ఇటు సైడ్ పెట్టాం కదా, ఇది కింది వైపు వచ్చేసరికి మనకి దానికి ఆపోజిట్ లో పెట్టాలి ఫిల్ట్ అనేది. అప్పుడు అనేది మనకి బుట్ట అనేది ఇట్లా పైకి లేస్తుంది అనమాట, మంచిగా నీట్ గా. చూడండి, మనం ఇప్పుడు పై వైపు వచ్చేసి 1 సైడ్ పెట్టాము. ఇప్పుడు కిందికి వచ్చేసరికి దాని రివర్స్ లో ఇతర పక్క పెట్టండి అనమాట. ఇట్లా
దాని రివర్స్ సైడ్ లో ఇలా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, అలా అయినప్పుడు ఇట్లా మనకి ఇట్లా రివర్స్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మధ్యలో బొంగలాగా పైకి లేస్తుంది అనమాట. చూడండి సేమ్ అంతే. మనం సెంటర్ టక్ పెట్టుకున్నాం కదా, టక్ ఒక అవతల ఇవతల ఒక 5 ఈ 5 అనమాట. మొత్తం 10 ఫ్రిల్స్ పెట్టండి ఇలాగా. రివర్స్ లో పెట్టండి. ఇది అవతల వైపు, ఇది ఇటు వచ్చేసరికి ఇవతలే పెట్టండి. ఇలాగా ఇలా చూసుకోండి మంచిగా చూడండి. ఒక 10 వస్తాయి అనమాట. ఇలా ఇలా 10 లెక్క పెట్టుకొని పైన పైన 10 ఫిల్స్ ఇచ్చాం కదా, కింది వైపు కూడా ఒక 10 ఇలా ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఇలా మీరు కుర్చీ పెట్టండి. ఇలా ఇలా పెడితే చాలా బాగుంటుందండి. హ్యాండ్ మనకు ఇలా ఫిల్స్ అయిపోయినాయి కదా, ఇక్కడ కింది వైపు చూడండి. ఒకసారి లెక్కేసుకుందాం. ఒక 1 2 మొత్తం 10 వచ్చేసినాయి. సేమ్ టైం మన పై వైపు కూడా 10 ఉన్నాయి. అవి ఒక సైడ్ మొత్తం 1 సైడ్ పెట్టేయండి, ఇటు పక్కన రివర్స్ లో 1 సైడ్ పెట్టేయండి. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా రైట్. ఇప్పుడు వచ్చేసి మనము కింద పట్టీకి తీసుకున్నాం కదా 2.5 ఇంచులు. ఈ పట్టీని మనము లోపల నుంచి మనం బయటికి వేసుకుందాం అనమాట. అది వచ్చేసి మనకి ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ మనకి పట్టీ వస్తుంది అనమాట. చూడండి నేను పెడుతున్నాను చూడండి. లోపల నుంచి ఇప్పుడు నేను ఉల్టాలు పెట్టాను కదా, చూడండి ఉల్టాల నుంచి మనకి సీజర్లోకి మనం ఇలా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకొని మనం మడత పెట్టి మనం అవతల వైపు ఇలా స్టిచ్ చేసుకుందాం. చూడండి ఇలా నేను ఉల్టాలో నుంచేసి ఒక పాదం మందం ఖర్చుతోని ఒక 1/2 ఇంచు ఖర్చు పడుతున్నాను. చూడండి అది వచ్చేసి మనకి పట్టి ఎడలకు వచ్చేసి నేను 2.5 ఇంచులు పీస్ తీసుకున్నానండి. బుట్ట చేయి వచ్చేసి మనకి చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ అనేది సూపర్గా వస్తుంది. ఇలా చూడండి ఇట్లా ఇట్లా వచ్చింది కదా. ఇది లోపల వైపు ఉల్టా వైపు ఉంది కదా, చూడండి ఇప్పుడు సీజా వైపు తిప్పుతాను. ఇలాగా ఇది మనకి బయట వైపు కనిపించదు అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి చూడండి మనకు ఫోల్డ్ చేస్తా చూడండి. మనకు ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా, హాఫ్ కానీ 1 ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు, పర్లేదు. ఇదైతే 1/2 ఇంచ్ మంద నేను మలుస్తున్నాను. చూడండి ఇలా పట్టే మందం వచ్చేలాగా ఎగ్జాక్ట్గా చూడండి ఇలా రావాలి. ఇలా ఇలా పెట్టేసి ఇట్లా చివరికి ఒక స్టిచ్ చేసేయండి. ఇలా ఇలా జాగ్రత్తగా నీట్గా కుట్టండి. మీరు వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను మీకు అర్థం కావడం కోసం పాయింట్ టు పాయింట్ మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చి చూడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది బుట్ట చేతులు కాబట్టి నేను ఎన్ని పిల్టలు పెడుతున్నాను, ఎలాగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను అందరికి యూజ్ అయ్యేలాగానే నేను చూపిస్తున్నాను. చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా కింది వైపు మనకి ఇలా వస్తుంది. చూడండి బుట్ట చేయి అనేది రెడీ అయింది. ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇది మనకి హ్యాండ్ ఎక్కిచ్చిన తర్వాత బాగా చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి కింది వైపు మీ పట్టి ఇచ్చాను, ఇది ఇలా కుట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక చేయి వచ్చేసింది. ఇలాగా మనకి బుట్ట చేయి అనేది ఇలాగా ప్రిల్స్ చూడండి ఎలా వస్తుందో, నీట్గా ఇలా కనిపిస్తుంది అనమాట. లూజ్గా సూపర్గా ఉంటుంది. చూడండి అలాగే సేమ్ ఒక చైన్ రెడీ చేసే కదా ఆల్రెడీ, ఇంకా 2వ చేయి కూడా సేమ్ అలాగనే రెడీ చేద్దాం. ఇలా పిలిచి పెట్టేసి పట్టి వేసుకుని. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే నేను 2వ చేయి కూడా నేను ఇలాగనే స్టిచ్ చేశాను. సేమ్ మనకి చేయి 2వ బుట్ట చేయి కూడా రెడీ అయిపోతుంది. నేను లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఒకటి స్టిచ్ చేశానండి. మీరైతే చూడండి సేమ్ ఇలాగా మీరు చేసేసుకోండి. ఓకేనా, ఇలా 2 చేతులు 2 బుట్ట చేతులు అనేది మనకి రెడీ అయిపోయింది కదా, సరిపోతుంది మనకి. ఎగ్జాక్ట్గా మనకి పక్కా కొలతలతో మనము స్టిచ్ చేస్తున్నాం. మనము సంకల్ లూజ్ వచ్చేసి మనకి 15 ఇంచులు ఉంది కదా, 15 ఇంచులు మనము 7.5 ఇంచులు సగం పెట్టేసి చూసాము. ఓకేనా, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇలా వస్తుంది బుట్ట చేయి అనేది మనకి. దీంట్లో కూడా మనకి రకాలు ఉంటాయండి. దీంట్లో మనకి ఎలా అనేది మనకి ఇది వచ్చేసి మనకి ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట. ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది కాబట్టి ఈ మోడల్ మీకు చూపిస్తున్నాను. ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా చూస్తున్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలా వీడియోలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై పెడతాను. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బాడీ పార్ట్స్ రెడీ చేద్దాం. చూడండి ఇది వచ్చేసి మనకి బాడీ కదా, బాడీ మనకి నెక్ ఎంత ఉంది, మనకి 2.5 ఇంచులు. ఓకేనా, 2.5 ఇంచులు ఉంది కదా.
ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ 2.5 ఇంచులు వస్తుంది కదా, 2.5 ఇంచులు మనకి నెక్కులు తీసుకోవాలన్నమాట. ఓకేనా, నేను క్యాన్వాస్ వాడతానండి. చూడండి, ఈ క్యాన్వాస్ పేపర్ క్యాన్వాస్ ఇది మనకు వచ్చేసి దీనికి లోపల వైపు షైనింగ్ ఉంటుంది, ఇంకోవైపు ఉండదండి. షైనింగ్ ఉన్నది లోపల పెట్టేసి ఇలాగ సెంటర్ ఫోల్డ్ చేసేయండి. ఇలాగా సెంటర్ ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ ఫ్రంట్ తీసుకొని చూడండి, ఫ్రంట్ ఎగ్జాక్ట్గా మనకు ఫోల్డ్ చేసాం కదా, ఫ్రంట్ ఫోల్డ్ ఒకటి, తర్వాత క్యాన్వాస్ ఫోల్డ్ 2 సమానంగా పెట్టండి. పెట్టేసి ఇక్కడ ఎంత ఉంది మనకి, నెక్ ఎడల్పు ఎంత ఉంది, 2.5 ఉంది. 2.5 మనం కూడా సేమ్ వచ్చేసి మనకి పైన కూడా 2.5 పెట్టుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఇలా 2.5 చూసుకొని 2.5 పెట్టండి అక్కడ. ఎందుకంటే మనం నెక్ తీసినప్పుడు సేమ్ మనం అటాచ్ చేసినప్పుడు కానీ, తర్వాత మనకి క్యాన్వాస్ తీసి మళ్ళీ మనం అటాచ్ చేసినప్పుడు సేమ్ సరిపోవడానికి అనమాట. ఓకేనా, ఇలా పక్కా మన కొలతలతో పెట్టేసుకుంటే మన ఎగ్జాక్ట్గా మంచిగా వస్తుంది. చూసారుగా, చూడండి ఇలా మన దాని ప్రకారం మార్క్ పెట్టేసుకోండి. కింది వైపు మనకు 1 ఇంచున్నర ఉల్లి పెడితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి మనం ఎలా డ్రా చేసుకున్నామో దాని ప్రకారమే ఇలా నీట్గా కట్ చేయండి క్యాన్వాస్ని. మన నెక్కులు క్యాన్వాస్ వేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందండి. ఇది స్టిఫ్గా కూడా ఉంటుంది. మీరు ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచు పాయింట్ కానీ ఇంచు బాగా కానీ దూరంలో కట్ చేసుకున్నా బాగుంటుంది. చూడండి, సేమ్ లోపల వైపు ఇలా ఎట్లుందో బయట కూడా అదే షేప్లో మీరు కట్ చేయండి. ఇది వచ్చేసి వీ నెక్ పెడుతున్నాను దీనికి. చూడండి, ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ వైపు వచ్చేసి సేమ్ టైం మనకి ఇది కూడా చూడండి, బ్యాక్ కూడా తీద్దాం. ఈ షేప్లో మనకి బ్యాక్ అనేది వస్తుంది. ఇది మనం రివర్స్లో తీద్దాం. దీనికి కొలత అంటే ఏముండదండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి ఫ్రంట్ తీసాం కాబట్టి. బ్యాక్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఇలానే పెట్టేసి ఆ బ్యాక్ ఏ షేప్లో ఉందో మనం కూడా సేమ్ అదే షేప్లో మనం డ్రా చేసుకొని తీసేసుకుందాం. ఇలాగా చూడండి, ఇలా దాని ప్రకారమే మనం ఇలా డ్రా చేసుకొని మనకి ఫస్ట్ ఫ్రంట్ నెక్ తీసినప్పుడు మనకి అక్కడ ఫోల్డ్ ఉంది కాబట్టి మనకి జాయింట్ అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనకి రివర్స్ లో తీస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 ఓపెన్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఒక స్టిచ్ చేసుకుందాం. ఎందుకంటే ఆ 2 కదలకుండా ఉండటం కోసం మధ్యలో జాయింట్ వేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ వేసుకొని మనం ఇలా బ్యాక్ నెక్ ఇలా తీసేద్దాం. లోపడే మనం రౌండ్ గా ఉంటుంది కాబట్టి బయట వైపు కూడా సేమ్ 1 ఇంచు పాయింట్ దూరంలో మీరు నీట్ గా ఇలా కట్ చేసుకొని కట్ చేస్తున్నా చూడండి. ఇలాగా సేమ్ అలాగనే గుండ్రంగా కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి అయిపోయింది. బ్యాక్ నెక్ తీసాను ఇలాగా, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్. ఓకేనా, మనకు వచ్చేసి ఇప్పుడు మనకి లైనింగ్ మీద చూడండి, లైనింగ్ ముక్కలు 2 ఇలా తీసుకొని ఈ పీసులు తీసుకున్నాం కదా, దీని మీద మనం దీన్ని క్యాన్వాస్ పెట్టేసి అటాచ్ చేసేయాలి. మనకి నెక్ వెడల్పు వచ్చేసి మనకి 2.5 తీసుకున్నాం కదా, 2.5 ఇట్లా ఓపెన్ చేస్తే 4.5 వస్తుంది. ఓకేనా, ఈ 4.5 మీరు పెట్టేయండి. 4.5 ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఇలాగా పెట్టిన తర్వాత ఇలా మీరు అటాచ్ చేసేయండి క్లియర్గా. ఓకేనా, చాలా జాగ్రత్తగా నీట్గా చేసేయండి. ఇలాగా మీరు ఇలా కుట్టారంటే సూపర్గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మనం లోపల అటాచ్ అయిన తర్వాత బయట వైపు మీరు ఇట్లా 1/2 ఇంచ్ దూరంలో ఇలా కట్ చేయండి. ఓకేనా, సేమ్ టైం అలాగే బ్యాక్ నెక్ కూడా ఇలా మనం లైనింగ్ పీస్కి కొలత పెట్టేసుకొని ముందుగా ఇలా పెట్టండి. 4.5 ఇలా మార్క్ పెట్టేసుకున్నాం అంటే మనకి ఇబ్బంది లేకుండా అటాచ్ చేసుకునేటప్పుడు క్లియర్ చేసుకోవాలండి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మన నెక్ ఎలా ఉందో మనం అలానే డ్రా చేసాము, క్యాన్వాస్ కట్ చేసాము. సేమ్ అలాగనే ఆ నెక్ మనం ఫ్రంట్ నెక్ ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా, అదే రీతిగా మనం ఈ లైనింగ్ మీద పెట్టినప్పుడు మనం అటు ఇటు వంకర పోకుండా సేమ్ అలానే మనం అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం అటాచ్ అయిపోయిన తర్వాత నెక్కులు వేస్తాం కదా, అప్పుడు ఆ నెక్కు ఎగ్జాక్ట్గా సరిపోవాలన్నమాట. మనం ఇప్పుడు ఇది వేసేటప్పుడు వంక టింక వేసామనుకోండి, దానికి అటాచ్ అప్పుడు సరిపోదు. అర్థమవుతుంది కదా. అయితే మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా మనం కొలతల ప్రకారం ఇప్పుడు నీకు 4.5 పెట్టే కదా, సేమ్ అలానే కొలత ప్రకారం అటాచ్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా మనకు ఆ నెక్కులకు అనేది సరిపోతుంది. చూడండి, సేమ్ దానిలాగానే మనకు 1/2 ఇంచ్ దూరంలో ఇలా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం మలిసి కుడతాం కాబట్టి దాన్ని కానిచ్చి చూడండి, ఇలా మొత్తం కుట్టేయాలి. ఫ్రంట్కి బ్యాక్కి మీరు కుట్టేయండి ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసాం కదా, చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మనం లోపడైపు సేమ్ మనం క్యాన్వాస్ కానుకొనే కట్ చేయాలి. మనకి లైనింగ్ అనేది కనిపించకుండా మనకి క్యాన్వాస్ ఎలా ఉందో అలానే
సేమ్ దానిలాగానే కట్ చేసేయండి, దాని కానించి కట్ చేసేయండి, ఇలా తయారు చేసుకోండి. ఇది నెక్ పీసులు అనమాట. ఇవి మన నెక్కులు అయితే రెడీ అయిపోయినాయి, క్యాన్వాస్ నెక్కులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి, ఈ రెండు రెడీ అయిపోయినాయి కదా, ఈ రెండు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ బ్యాక్, ఈ ఫ్రంట్ బ్యాక్ తీసుకొని మనము అటాచ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి బాడీ ఫ్రంట్ వైపు కదా, అయితే ఇటువైపు మనం ఇటుపక్క కూడా మార్కు మనకి పడటం కోసం దీన్ని ప్రింట్ కొడుతున్నాను ఇలాగా. చూడండి, ఇది పడ్డ తర్వాత మనం ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకి వన్ సైడ్ నుంచే మనము ఇలా సైడ్ జాయింట్లు వేస్తాం కాబట్టి మనకి ఇక్కడ కనిపించడం కోసం అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది వచ్చేసి మనకి పార్ట్గా ఉల్టా సీదా చూసేసుకొని మంచిగా మనం నీట్గా అటాచ్ చేద్దాం. ఇట్లా ఇలా చూసేసుకొని మనం పైన ఎక్కువ ఉదయం మనం అటాచ్ 4.5 ఇచ్చాం కదా, ఈ టైప్లో సేమ్ ఇలాగా కుట్టేద్దాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అటాచ్ చేస్తాను, ఒకటి అయిపోయింది, ఇంకోటి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను స్కిచ్ చేశానండి. అది అటాచ్ అంటే మనకు అందరికి తెలుసుగా, అటాచ్ చేయడం అనేది వచ్చి ఉంటుంది కాబట్టి నేను దాన్ని స్కిచ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ మీకు నేను క్లియర్గా చూపిస్తాను. మీరు మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ ఫాలో కావచ్చు. ఓకేనా? మీకు ఇంకా ఈ స్టిచ్చింగ్లో కానీ ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు మీరు కామెంట్ సెక్షన్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు దానికన్నిటికీ నేను రిప్లై ఇస్తాను. చూడండి, ఇలా నీట్గా అటాచ్ చేసుకోవాలి. నేను ఎందుకంటే ఇది సిల్కీగా ఉంటుంది కాబట్టి మీరు లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బొంగలు రాకుండా అట్లా చేసుకుంటే నీట్గానే ఫినిషింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఈ ప్రెసెంట్గా మనకు వచ్చేసి సింగిల్ లేయర్ కదండి, ఇది సింగిల్ లేయర్ కుర్చీ ఫ్రాక్ కదా, మీది అది చూపిస్తున్నాను. మీకు మరిన్ని వీడియోస్లలో కుర్చీ ఫ్రాక్ ఒకటి, క్రాస్ ఫ్రాక్ ఒకటి, ఇట్లా క్రాస్ ఉన్న ఫ్రాక్లలో మోడల్స్ అన్ని పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అటాచ్ చేసుకోండి. సరేనా? ఇలాగ మన ఫ్రంట్ బ్యాక్ అనేది మనకి అటాచ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనము ఈ చూడండి, మనం నెక్కులు తయారు చేసుకున్నాం కదా, ఈ నెక్కులు మనము ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, ఈ ఫ్రంట్ వైపు వేసేద్దాం, బ్యాక్ పక్కన పెట్టేసి ఈ ఫ్రంట్ నెక్ కదా, వీ నెక్ తీసుకున్నాం కదా మనం, ఇలాగ మనకి యాజ్ ఇట్ గా మనం చూడండి, మీకు చూపిస్తాను. మీకు ఇందాక 4.5 పెట్టి మీకు అటాచ్ చేసి చూపించా కదా, నీట్ గా మీరు అలా చేసుకోవడం వల్ల చూడండి, ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, ఇలా ఎగ్జాక్ట్ గా సరిపోవాలన్నమాట. అప్పుడు మనం అటాచ్ అనేది కరెక్ట్ చేసామని అర్థం. ఓకేనా? ఇలా సరిపోవాలి. పెట్టిన తర్వాత మనకి పైపింగ్ లాంటి ఏం లేవు కాబట్టి మనం పైనుంచి సీజా నుంచి ఉల్టా తిప్పేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా పైన పెట్టేసి మీరు ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చుతోని మీరు ఇలా కుట్టేయండి. అర్థమవుతుంది ఫ్రెండ్ మీకు? ఇలా మీరు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోని ఎగ్జాక్ట్ గా అదే షేప్ లో మన కిందిది మనం లైన్ డ్రెస్ అను క్యాన్వస్ ఇలా జాగ్రత్తగా రెండు సేమ్ పెట్టేయండి, ఎగుడు దిగుడు ఏం లేకుండా సేమ్ పెట్టేసి ఒక 10 మందం ఖర్చుతోని ఇలా అటాచ్ చేసేయండి. ఓకేనా? ఇలా వస్తుంది అనమాట. ఇంత నీట్గా మీరు చేసుకోవాలి. తర్వాత ఇలా రౌండ్ ఉన్న కాడ కొంచెం అక్కడక్కడ టక్స్ పెట్టండి, సెంటర్లో మెయిన్ దగ్గర ఇలా కట్ పెట్టండి. లైట్గా అక్కడొకటి మీరు ఇలా టక్ ఇచ్చేది, ఎందుకంటే మనం తిప్పేసినప్పుడు పట్టేయకుండా ఉంటుంది అనమాట. నీట్గా స్టిచ్ వస్తుంది. ఇలా చూడు, మీకు లాస్ట్ వీడియోలో నేను ఇది కటింగ్ ఎలా చేసుకోవాలో మీకు క్లియర్ చూపించా కదా, ఇది స్టిచ్చింగ్ అండి. ఇది మీరు చూసి మీరు ఎగ్జాక్ట్గా నేను ఏ కొలతలు పెట్టానో ఎలా పెట్టాను అన్నది మీరు చూసి మంచి నేర్చుకోండి. ఇలానే మీరు ఇంట్లో మీ ఫ్రాక్ మీరే ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు గిరాకీ వాళ్ళకు కూడా మీరు కుట్టవచ్చు అనమాట, సేమ్ మెజర్మెంట్స్ తోని. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది. చూసారు కదా, నేను పై కుట్టేసాను, మనకి ఎక్స్ట్రా ఉన్న తీసేస్తాం కదా. చూడండి, ఇలా ఫ్రంట్ అయిపోయింది. ఓకేనా? సేమ్ టైం మనం బ్యాక్ కూడా సేమ్ అలాగనే చేద్దాం, పైన పెట్టేసి లోపల తిప్పేద్దాం. ఇలా నీట్గా మీరు స్టిచ్ చేసుకున్నారంటే డ్రెస్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఇలా పెట్టేసుకోవాలి. చూసారుగా, ఎగ్జాక్ట్గా సరిపోయింది. మీరు దీన్ని కూడా ఇలానే కుట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది కుట్టేశాను, ఇది వచ్చేసింది. బ్యాక్ నెక్ అనేది రెడీ అయింది కదా. చూడండి, ఇట్లా వస్తుంది అనమాట రౌండ్గా. మీరు ఇలా రౌండ్గా ఒక 10 మందం కుట్టేసుకొని అలా టక్స్ పెట్టేసి పై కుట్టేశారంటే సూపర్గా వస్తుంది. చూడండి, మీకు అనిపిస్తుంది కదా, ఇంత నీట్గా ఉంటుంది అనమాట.
ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ జాయింట్ చేసేద్దాం. చూసారుగా, అది మనం సీజాలు పెట్టేసి ఇది మన ఫ్రంట్ వచ్చేసి ఉల్టాలు పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్ జాయింట్ అనేది లోడింగ్ చేస్తాం. మనం ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి 2 జాయింట్ల మధ్యలో ఒక పాయింట్ సందు పెట్టండి. మనకి ఈ సందు పెట్టడం వల్ల ఏంటంటే మనకి మనం లోడ్ చేసేటప్పుడు ఇట్లా మలిచినప్పుడు ఇలా మలిచినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా సరిపోని వస్తుంది అనమాట. బయట వైపు ఏం మిగలకుండా వస్తుంది అనమాట. చూడండి, నేను ఎక్కిస్తాను చూడండి. ఇలాగా మీరు ఈ ప్రతి ఒక్క మీరు డ్రెస్కి మీరు ఇలా షోల్డర్ ఇలా జాయింట్ వేసారంటే మంచిగా నీట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సేమ్ టైం దీనికి కూడా ఒక పాయింట్ సందు ఉంచండి. మనకు ఆ సందు పెట్టడం వల్ల షోల్డర్ పెద్ద ఇబ్బంది ఉండదండి మనకి. చూడండి, ఇలాగా చూసి అర్థమవుతుంది కదా. ఇలా సందు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఇలా కట్ చేసి నేను మలుస్తాను చూడండి. ఇలా మలిసేయండి. సేమ్ టైం ఇది కూడా ఇట్లా మనకి ఇది లోడింగ్ అవుతుంది. దీనికి మంచిగా నీట్గా సరిపోతుంది అనమాట. చూడండి, ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా లోడ్ అయిపోతుంది. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. ఇట్లా అన్నప్పుడు మనకి సాఫీగా చేతికి ఏం తగలకుండా ఉండాలన్నమాట. అప్పుడు మనం కరెక్ట్గా వేసినట్టు అనమాట. ఓకేనా? చూసారా, ఇప్పుడు వచ్చేసి దీనికి నేను ఓవర్లాక్ చేశానండి. దీనికి మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ మీద కుట్టేసేద్దాం. మనకి ఆల్మోస్ట్ బాడీ తయారైపోతుంది. హ్యాండ్స్ ఎక్కిస్తే అయిపోతుంది. చూడండి, బ్యాక్ నెక్ మీద ఇలాగా ఎడ్జ్కి కుట్టేయండి నీట్గా. ఓకేనా? ఇలాగా గుండ్రంగా వచ్చేలాగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా వచ్చిన తర్వాత మనం ఏమన్నా ఇట్లా హెచ్చు తగ్గులని ఉంటే తీసేసుకొని ఒక పాయింట్ మందం చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయి ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు హ్యాండ్ ఎక్కిద్దాం. ఓకేనా? మనం ఇప్పుడు వచ్చేసి మనకి 10 ఫ్రిల్స్ ఇచ్చాం కదా. చూడండి, మనకి 10 ఫ్రిల్స్ ఇచ్చాం. ఇప్పుడు అంటే టక్కుకి అవతల వైపు 5, ఇదిలో 5 ఇచ్చాం కదా. చూడండి, ఈ 5కి మధ్యలో టక్ ఉంటుంది కదా, ఖర్చుగా పెట్టాం కదా. అక్కడ నుంచి మీరు ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ పెట్టండి. అక్కడ ఇలా సెంటర్ పాయింట్ పెట్టేసి హ్యాండ్ అనేది ఎక్కించండి నీట్గా. సెంటర్ నుంచి ఎక్కించండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎక్కిస్తే కొంచెం ముంగలాకు వస్తుంది కాబట్టి అది అట్లా ఎక్కించొద్దు. ఎప్పుడైనా హ్యాండ్ని సెంటర్ నుంచి ఇలాగ ఎక్కియండి. చూడండి, నేను ఎక్కిస్తున్నా చూడండి. మీకు ఇప్పుడు అంతకుముందు నీ కుర్చీ పెట్టేటప్పుడు మీకు చూపించా కదా, ఎగ్జాక్ట్గా సరిపోయేలాగా చూడండి. చంక సరిపోతుంది చూడండి, ఇలా సరిపోవాలి. ఓకేనా? ఒకవేళ మీకు హ్యాండ్ కనుక ఒకవేళ ఎక్కువ వస్తే ఇప్పుడు మనం 5 కుర్చీస్ ఇచ్చాం కదా, ఆ 5 పక్కన మీరు ఇంకోటి పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే ఎక్కువ కట్ చేసుకుంటే, ఇప్పుడు సిల్క్ క్లాత్ కాబట్టి ఒకవేళ సాగినట్టుగా అనిపిస్తే మీరు ఇంకో పిల్ట్ ఇచ్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, మంచిగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మలిస్తే తక్కువ ఒక పిల్ట్ తీసేయచ్చు అనమాట. అప్పుడేమో 8 వస్తాయి అనమాట. ఒకటి ఇటు తీసేస్తే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే నో ప్రాబ్లం, ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇట్లా 10 పెట్టుకుంటే లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. చూడండి, నేను ఎక్కిచ్చేసాను హ్యాండ్ అనేది. ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి, ముడతలు ఏమి లేకుండా ఎగ్జాక్ట్గా చూడండి. ఇలాగా మీరు నీట్గా హ్యాండ్ ఎక్కించాలి. ఓకేనా? నేను చెప్పిన ఫార్ములాతో మీరు ఇలా ట్రై చేశారంటే ఫ్రాక్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇది హ్యాండ్ అయిపోయింది కదా. మనకి ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగనే ఎక్కించండి. ఇటు సైడ్ కూడా ఇంకో హ్యాండ్ కూడా నేను ఎక్కిచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది కూడా వేసేసాను నేను.
ఓకేనా, ఇలా వస్తుంది. అయితే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి బాడీ అనేది రెడీ అయిపోయింది కదా, చూడండి ఇంత నీట్గా వస్తుంది అనమాట. ఏం ఎక్కడ ముడతలు ఉండవు అసలు. మీరు ఇలా నీట్గా కట్ చేసుకోండి. నేను చెప్పిన స్టైల్లో మీరు చేశారంటే చాలా బాగా వస్తుంది ఫ్రాక్ వచ్చేసి. చూడండి ఇప్పుడు బాడీ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సెంటర్లో ఒక టక్ పెట్టుకుందాం మనం ఇక్కడ, ఎందుకంటే మనం అది నెక్స్ట్ మనం కుర్చీ కింద మనకి కింద పార్ట్ మనం టిక్కిస్తాం కాబట్టి కింది వైపు ఇక్కడ మనము ఇక్కడ ఇది సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ కాడ ఒక మనం టక్ పెట్టుకుందాం. బ్యాక్కి ఫ్రంట్కి మనం ఇట్లా టక్ ఇచ్చేద్దాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకి ఇది మనకి మన ఫ్రాక్ మనం ఏం కుడుతున్నాం ఇప్పుడు అంటే మనకి సింగిల్ లేయర్ కుర్చీ ఫ్రాక్ కుడుతున్నాం. రెడీమేడ్ స్టైల్లో సన్న కుర్చీ పెట్టేసి కుడుతున్నాం అనమాట. అయితే మనకి ఇప్పుడు వచ్చేసి మన కింది పార్ట్కి తీసుకున్నాం కదా, చూడండి కింది పార్ట్కి మీకు నేను డ్రెస్ పొడవు మొత్తం 46 ఇంచులు అని చెప్పాను. తర్వాత బాడీకి 40 నుంచి తీసేసి 32 ఉంది కదా, ఈ 32 ఇంచెస్ నేను లైనింగ్ పెడుతున్నాను అనమాట. అర్థమవుతుంది కదా, ఈ 32 ఇంచెస్ అనమాట. ఓకేనా, ఈ దీనికి వచ్చేసి మన నడుము వచ్చేసి మనకి ఎంత ఉంది, 14.5 ఉంది కదా, నిక్కచ్చు 14.5 ఉంది అనమాట ఫిక్స్గా. అయితే మనం అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు వదిలేసి మధ్యలో 14.5 వచ్చేలాగా మనము దీన్ని సెట్ చేద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ నుంచి నేను పెద్దగా ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చేసుకోండి. ఇది లోపలికి పోయే లైనింగ్ కాబట్టి మనకి చిన్న కుర్చీ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. మనకి జస్ట్ మనం ఇలా పెద్దగా ఇచ్చేసుకొని సరిపోతుంది. చూడండి నేను పెడుతున్నాను చూడండి. ఈ మన సెంటర్ కచ్చికాయ కదా, ఈ సెంటర్ కచ్చికాయకి మనకి 14.5లో సగం వచ్చేసి 7.5 కదా. చూడండి నేను అక్కడ 2 ఇంచెస్ ఖర్చు తీసేసాను, అక్కడి నుంచి 7.5 పెట్టాను. ఓకేనా, మనకి అక్కడ 3 ఫిల్ట్లు అనేవి వచ్చినాయి అన్నమాట. ఈ 3 ఫిల్ట్లు వచ్చేసినాయి కదా, ఇదిలో కూడా 3 వచ్చేస్తాయి. మనకి ఎగ్జాక్ట్ సరిపోతుంది. ఇది ఏంటంటే మరీ హెవీ ఫ్రాక్ కాదండి, ఇది మన రెడీమేడ్ స్టైల్లో కాబట్టి మరి హెవీగా ఏం లేదు, హెవీగా రాదు కూడా ఇది. ఎందుకంటే మనకి ఈ టైప్ కుర్చీ పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి తీసుకుంది మనకి 3 మీటర్స్లే కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి సరిపోతుంది అనమాట. ఇది లెంత్ మనకి ఎడలకు తక్కువైనా కానీ చూడటానికి పెద్దగా కనిపిస్తుంది అనమాట. చూడండి దీని లోపలైపు వచ్చేసి నేను 2 మీటర్స్లో నేను ఇట్లా పెట్టాను అనమాట. చూడండి ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. ఇక్కడ ఒక 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం వదిలేసినాం కదా, మధ్యలో వచ్చేసి మనకి 14.5 ఇంచులు అనేది వస్తుంది ఎగ్జాక్ట్గా. మీరు ఇలా పెట్టుకోవాలి, టేప్తో మనం ముందే చూసుకోవాలన్నమాట. మనం ఖర్చులు తీసేసుకొని మధ్యలో 14.5 నడుము వచ్చేలాగా మీరు ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను టేప్తో ఒకసారి చూపిస్తాను మీకు. అవతల నేను ఖర్చు తీసేసాను, యువతల కూడా ఖర్చు తీసేసాను. ఎంత వచ్చింది మనకి మధ్యలో 14 వచ్చింది. ఓకేనా, కనిపిస్తుందా? ఓకే, ఇటు నుంచి చూపిస్తాను చూడండి. ఇలాగా ఎగ్జాక్ట్గా చూడండి 14 ఇంచులు. అక్కడ 2 ఇంచులు పెట్టాను అవతల వైపు, యువతల వైపు 2 ఇంచులు పెట్టాను. ఇక్కడికి వచ్చి ఖర్చు చూసారుగా 14 ఇంచులు అనేది నడుము అనేది మన పక్కా వచ్చేసింది. ఓకేనా, ఇలా మీరు ఇలా చూసుకోవాలన్నమాట. ఈ లైనింగ్ అనేది మనకి కింది పార్ట్ కాబట్టి మనకి ఇది అనేది మీకు ఎగ్జాక్ట్గా మీకు సరిపోతుంది. చూడు ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన దాన్ని మన పీస్ కట్ చేసుకున్నాం కదా, దీని మీద పెట్టి అసలు పీస్ ఉంది కదా, ఈ అసలు పీస్తోని మనం ఇక్కడ సన్నగా ప్రిల్స్ ఇవ్వాలన్నమాట. అవి ఎలా పెట్టాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మీకు కటింగ్లో మీకు చూపించాను ఎన్ని ఇంచులు తీసుకోవాలి అన్నది. ఇది మనం ఇక్కడ వచ్చేసి మన కింద లేయర్కి వచ్చేసి మనము 11 ఇంచెస్ తీసేసాం కదా, ఇప్పుడు 32లో 11 చేసేసి మనకి 21 ఉంటుంది కదా. 21కి మనం ఖర్చులు పెట్టేసి మనం ఒక ఇంచు పైనుంచి కింద చేసి 23 ఇంచెస్ ఉంటుంది అనమాట. ఇది ఆ పీస్ అనమాట. ఓకేనా, ఇది 23 ఇంచెస్ లెంత్ ఉన్నటువంటి పీస్ అనమాట. మధ్యలో మనకి బాడీ కింద వచ్చేటువంటి పీస్ ఇది. మనకి లాస్ట్ లో మనకి కింద లేయర్ ఉంది కదా, అది లాస్ట్ లో మనం అటాచ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. రైట్, ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ మనం ఖర్చు వదిలేసి మనకి సన్న ప్రిల్ట్ ఇస్తాను అనమాట. చూడండి నేను పెడుతున్నాను చూడండి, సన్నగా 1/1 చిన్న సైజు మన రెడీమేడ్ స్టైల్లో చిన్నగా ఇలా పిల్స్ పెట్టేసుకుంటారండి. ఇక్కడ మనం పిల్స్ పెట్టేటప్పుడు 1/1 పెట్టుకుంటూ వస్తూ మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ ఇక్కడ మీకు ఇక్కడ ఒక టక్ పెట్టా చూసారా, ఆ టక్కు కను తర్వాత మనకి ఇక్కడ పై పీస్కి కూడా నేను సెంటర్ పాయింట్ ఒక టక్ పెట్టాను. నేను చూడండి మీకు చూపిస్తాను, అది కూడా ఆ 2 అనేది సెంటర్ పాయింట్కి రావాలి. అప్పుడు మనకి ఫ్రిల్స్ అనేది సేమ్ అవతల వైపు ఇతల వైపు అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. మీరు అదొకటి ఖచ్చితంగా చూసుకోవాలి, లేకపోతే ఒక పక్క ఎక్కువ ఫ్రిల్స్ ఒక పక్క తక్కువ ఫ్రిల్స్ వస్తాయి, అట్లా అందంగా ఉండదు. చూడండి పెడుతున్నా చూడండి 1/1 పెడుతున్నాను చిన్న సైజు. మీరు కూడా ఇలానే పెట్టండి. మీకు ఇప్పుడు సెంటర్ పాయింట్ అనేది మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తానండి. ఇక్కడ ఉంది, ఇక్కడ మన 7.5 వచ్చింది సగం దాకా. చూడండి ఇక్కడ మనకి 14.5లో సగం 7.5 ఇక్కడికి వచ్చింది కాబట్టి చూడండి నేను ఇక్కడ మనం పై పీస్కి కూడా ఇక్కడ టక్ పెట్టాను. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇది, ఈ సెంటర్ పాయింట్ ఆ సెంటర్ పాయింట్కి కరెక్ట్ సరిపోవాలి. ఇట్లా పెడితే మనకి ఎగ్జాక్ట్ సరిపోతుంది. నేను ఇప్పుడు పక్కా మెజర్మెంట్స్తో మీకు కొలతలతో చూపిస్తాను కాబట్టి ఎగ్జాక్ట్ సరిపోతుంది. మీకు ఇప్పుడు చెయ్యి సరిపోయింది, నెక్కులైనా కానీ తర్వాత ఇప్పుడు ఈ నడుము ఇప్పుడు ఫ్రిల్స్ పెడుతున్నా కదా,
ఇది కూడానండి ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ అనేది ఎగ్జాక్ట్ సరిపోతుంది. మనం కొలతలు లేకుండా మనం అట్లా స్టిచ్ చేస్తే అసలు సెట్ కాదు. అట్లా మనం ఇలా తీసుకొని పక్కా మెజర్మెంట్స్ తో కుడితేనే మనకి ఎగ్జాక్ట్ అనేది సూపర్ గా సెట్ అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు నేను పెట్టే కదా ఇక్కడ ఎగ్జాక్ట్ సరిపోయింది. ఇక్కడ వచ్చేసరికల్లా 7.5 ఇంచెస్ వరకల్లా ఈ సెంటర్ పాయింట్ ఆ సెంటర్ పాయింట్ కలిసింది అనమాట. ఓకేనా, ఇలానే ఇటు సైడ్ కూడా మనకి సరిపోయినట్లుగా మనకి ఉన్న ఈ పీస్ మొత్తం మనం పిల్స్ లాగా పెట్టేయాలి. చూడండి నీట్ గా ఇలాగా 1 by 1 వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటూ పెట్టేయండి. మనకి ఇంకా పీస్ మిగిలింది కదా చూడండి, ఇది కూడా సేమ్ అలాగనే పెట్టుకుంటారండి. చూడండి ఫ్రెండ్స్, మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదా ఇక్కడ పూర్తిగా మనకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఓకేనా, ఇట్లా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనం ఒకటి అయిపోయింది అనమాట. ముందు వైపు పార్ట్ అయిపోయింది. మీకు ఇక్కడ లైనింగ్ ఎక్కువ కనిపిస్తుంది కదా చూడండి, ఈ లైనింగ్ అనేది మనకి నెక్స్ట్ లేయర్ వేస్తుంది దాని మీద, అప్పుడు కవర్ అవుతుంది అనమాట. మీరు ఇది తక్కువ ఉందని మీరు కంగారు పడాల్సిన ఏం లేదు, మనకి తర్వాత అది వేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఒకటి అయిపోయింది కదా, ఇది రెండోది అనమాట. సేమ్ మనం ఎలా పెట్టాము, ఇలాగా 3 పిల్స్ ఇచ్చేసి నడుము ఎలా చూసుకున్నామో సేమ్ దీన్ని కూడా ఇలా తయారు చేద్దాం. ఓకేనా, నేను ఒకటే చూపిస్తున్నానండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని. నీకు ఒకటి చూపించాను, ఇంకోటి కూడా సేమ్ అలానే మీరు రెడీ చేసుకోవచ్చు. చూడండి నేను చూపిస్తున్నానుగా, ఇలాగా ఇక్కడ మార్క్ పెట్టేసి మీరు ఇక్కడ ఫిల్డ్ దానికి అలా సేమ్ ఫస్ట్ మనం ఎలా మలుచుకున్నామో సేమ్ ఇది కూడా అంతే. లెంత్ చూసుకొని నడుము లెంత్ ఖర్చు వదిలేసిన 2 ఇంచెస్ వదిలేసుకొని మనం పెట్టేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఓకే, ఇలా పెట్టేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి రెండోది కూడా నేను ఇలా తయారు చేశాను. ఓకేనా, ఇక్కడ గ్యాప్ ఉంది కదా చూసారా, ఇక్కడ నుంచి మనకి సింగిల్ లేయర్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, ఇది సింగిల్ లేయర్ వస్తుంది. మన తర్వాత దాన్ని జాయింట్ చేద్దాం మనం. ప్రజెంట్గా మనకి ఇది రెండోది కూడా తయారైపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడ బాడీ తీసుకొని బాడీకి దీనికి అటాచ్ చేసేద్దాం. ఓకేనా, మనం ఇక్కడ సెంటర్ ఖర్చుగా పెట్టుకున్నాం కదా చూడండి, సెంటర్ టక్ పెట్టాం కదా ఇక్కడ. చూడండి మీకు ఒకసారి చూసుకోవాలి మనం ఇలాగా సరిపోతుందా లేదా. మనం ఇందాక మనం కొలత పెట్టుకున్నాం కదా, 2 ఇంచులు పెట్టేసి 14.5 పెట్టాం కదా ఫస్ట్ పిల్స్ పెట్టేటప్పుడు. మనకి ఎగ్జాక్ట్గా ఈ నడుము పీస్కి మనకి సరిపోతుందో చూడండి. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయింది. చూడండి ఇక్కడ టక్ పెట్టాం కదా, సెంటర్ టక్స్ కలిసాయి. ఇక్కడ కూడా మనకి పూర్తిగా సరిపోతుంది అనమాట. ఇలా చూసుకున్న తర్వాతనే మనం అటాచ్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం లైనింగ్ పెట్టాక చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట. దీన్ని మీరు ఇప్పుడు అటాచ్ చేసేయండి అనమాట. చూడండి నేను చేస్తా చూడండి. మనం ఫస్ట్ కట్ చేసుకున్నప్పుడే కటింగ్ లోనే మనం ఇక్కడ 2 ఇంచులు ఖర్చు వదిలేసి 7.5 పెట్టాం కదా, 14 ఇంచులు వస్తుంది. సేమ్ టైం అదే లెవెల్లో మనము కింది లైనింగ్ కూడా మనం అట్లానే పెట్టుకోవాలి. అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎగ్జాక్ట్గా చిన్నగా ఫిల్స్ ఉంటాయి కాబట్టి మీరు కింద ఫిల్స్ చూసుకుంటూ మనం ఒక 1/4 ఇంచు ఖర్చుతోని మీరు అటాచ్ చేసుకోవాలన్నమాట. మీకు కొత్తగా నేర్చుకునే వారు ఉంటారని నేను ఇట్లా పాయింట్ టు పాయింట్ అనేది మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తున్నానండి. ఇది మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఎలా ఎక్కిస్తున్నాను, నేను ఎంత పెడుతున్నాను, ఎలాగని ఎక్కిస్తున్నాను మీకు క్లియర్గా నేను మీకు అర్థం అవ్వాలని క్లియర్గా చూపిస్తున్నానండి. లెంత్ ఎక్కువైనా కానీ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఓకేనా, చూడండి ఇలా సరిపోవాలన్నమాట. చూడండి మీకు చూపిస్తాను ఒకసారి ఎట్లా వచ్చిందో. చూసారుగా ఎంత నీట్గా సూపర్గా వస్తుందన్నమాట. చూడండి ఇంత అందంగా వస్తుందన్నమాట, సూపర్గా. ఓకేనా, ఇది 1 సైడ్ అయిపోయింది కదా, దీని మీద ఇంకో 2 స్టిచ్ చేసేద్దాం. రైట్, ఇంకొక అయిన తర్వాత 2వ సైడ్ కూడా మనం ఇంకోటి తయారు చేసాం కదా, దీని వైపు కూడా మనం ఇప్పుడు ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ ఎక్కించాం కాబట్టి ఫ్రంట్ వైపు కూడా మనం ఇలా చూసేసుకుందాం. బ్యాక్ సైడ్ అయిపోయింది కదా, ఫ్రంట్ వైపు కూడా సేమ్ ఎలా ఎక్కించేసామో ఫ్రంట్ వైపు కూడా మీరు సేమ్ అలాగనే ఎక్కించండి. సెంటర్ పాయింట్ చూసుకొని సమానంగా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని
మీరు ఇలా పెట్టేయండి. ఓకేనా? రెండోది కూడా ఎక్కించేద్దాం. ఓకే, చూసారుగా. ఇప్పుడు వచ్చేసి మనం 2 పార్ట్లు అనేది మనం ఫ్రంట్ మనకి బ్యాక్ అటాచ్ చేసేసాం కదా. కింది పీస్ అనేది వచ్చేసి చూడండి ఇట్లా వస్తుంది అనమాట. మనకి ఇక్కడ కింద మన ప్లేస్ మిగిలిపోయింది చూసారా. దీన్ని మనం ఇక్కడ నుంచి అక్కడికి మనము సింగిల్ లేయర్ మనం పెట్టేస్తాము. అది నీకు చూపిస్తాను. వన్ సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత సింగిల్ లేయర్ అనేది వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలో మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అయిపోయింది. ఇక్కడ నడుము కూడా జాయిన్ చేసాం కదా. మనం ఇక్కడ దీనికి నేను ఓవర్లాక్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను ఓవర్లాక్ చేసేసాను. దీనికి వచ్చేసి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిచ్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నడుము కొలత పెట్టుకోవాలి. ఒకసారి మనం ఆల్రెడీ పెట్టేసాము, కాకపోతే మళ్ళీ ఒకసారి మనం అంత స్టిచ్ అయిన తర్వాత ఒకసారి చూసుకుంటే బెటర్. అందుకని చూసారా, ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ నుంచి 7.5 మనకు వచ్చేసి 14.5 కదా నడుము వచ్చేసి. చూడండి నేను పెడుతున్నాను చూడండి. ఇక్కడ సెంటర్ నుంచి 7.5 కదా. 7.5 కాడ నుంచి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి సైడ్ కి. ఇక్కడ ఒక మార్క్ ఇచ్చిన తర్వాత సేమ్ టైం ఇట్లనే కొలుచుకుంటూ వచ్చేసి 14.5 కాడ ఇక్కడ ఒక మార్క్ పెట్టండి. ఇదని వచ్చేసి మనకి నడుము అనమాట, నడుము కొలత అనమాట. మీకు కటింగ్ లో చెప్పా కదా, నడుము వచ్చేసి దీనికి 14.5 ఇంచులు ఉంది అని చెప్పా కదా, ఇక్కడ నుంచి అనమాట. అయితే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చంకలు ఉన్నాయి కదా, ఈ చంక జాయింట్లు అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ పెట్టేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మనకు వచ్చేసి మనకి 10 ఇంచెస్ కదా, ఇక్కడ 5 పెట్టాలన్నమాట. రెండో వంతు వచ్చి 5 ఇంచెస్ కాబట్టి 5 పెట్టండి. ఇక్కడ 5 ఇంచెస్ ఇస్తున్నాను అనమాట. చేయి లూజ్ ఇది మనకి బుట్ట చేయి అనమాట, ఎల్బో చేయి, ఎల్బోనే బుట్ట అనమాట. ఓకేనా, అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీకు ఇది. ఇక్కడ నుంచి మీరు వచ్చేసి ఈ సైడ్ జాయింట్లు అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది. ఎందుకంటే మనకి డివైడ్ ఇస్తాం కాబట్టి వేరు వస్తుంది. ఇక్కడ నుంచే మనకి డివైడ్ అవుతుంది కాబట్టి చూడండి, ఇది నడుము పాటు కదా. ఇక్కడ కూడా 2 జాయింట్లు కరెక్ట్ గా పెట్టుకోవాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇలా పెట్టండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పటం లాంటిది ఏం చేయొద్దు కాబట్టి చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేయండి. అర్థమవుతుందిగా. చూడు, ఇక్కడ ఒకసారి చూసుకోండి, మళ్ళీ సంఖ జాయింట్లు కరెక్ట్గా ఉన్నాయి లేవని చూడండి. మీరు ఇలా పర్ఫెక్ట్గా కొలతలతో కుట్టారంటే మనకి చాలా బాగా వస్తుంది, ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఇది స్టిచ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇది చాలా బాగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా రెండో కుట్టు కూడా వేసే ముందు మనం ఒక్కసారి చంక ఎంత ఉందో కొలుద్దాం. మనకి ఎంత వచ్చే చంక రోజు 15 ఇంచులు కదా. 15లో మనకి రెండో వంతు 7.5 ఇంచులు. ఓకేనా, ఇప్పుడు 7.5 వస్తుందో లేదో మనం ఒకసారి చూద్దామండి. చంక లూజ్ అనేది కంపల్సరీ మనం చూసి చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా. చూడండి, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా కొలవాలి. నేను ఎలా కొలుస్తున్నానో అలానే కొలవండి. చూసారుగా 7.5 ఇంచులు వచ్చేసింది. రైట్, వచ్చేసి మనం డైరెక్ట్గా కుట్టేసేద్దాం. ఇది నడుము పీస్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఆపేయండి. చూడండి, నేను ఎలా సైడ్ జాయింట్ చేస్తున్నాను, మీరు సేమ్ అలానే జాయింట్ చేయండి. ఇలాగా ఇక్కడికి వచ్చేసిన ఆపిన తర్వాత నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసే కదా, అక్కడ ఆపాను. ఇక్కడ మనకి పట్టేయకుండా ఉండడం కోసం ఇక్కడ నేను టక్ పెడుతున్నాను చూడండి, 1 ఇంచు మందం పెట్టాను. ఓకేనా, ఇది కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే చూడండి, ఎందుకంటే లోపల ఉన్నటువంటి అసలు పీస్ నేను డివైడ్ చేస్తాను అనమాట. ఇక్కడ నుంచి చూడండి, ఈ సైడ్కి పెట్టేస్తాను. అది దీని మీద కుట్టు పడకుండా చూడండి, ఇలా సర్దాన్ని మీరు ఇలా పెట్టేయండి. ఎందుకంటే నా నడుం కానించి ఒక 4.5 కానీ 5 ఇంచెస్ దూరంలో ఇలా డివైడ్ చేసేయండి, సరిపోతుంది. మీకు అది కొలత చెప్పి మీకు అర్థం అవుతుందని చెప్తున్నాను. నడుము కొలత సూది ఆపాం కదా చూడండి, అక్కడి నుంచి ఒక 5 ఇంచెస్ దూరంలో లోపల వైపు దాన్ని మీరు సైడ్కి పెట్టేయండి. ఇలా చూసారా, ఇట్లా సైడ్కి పెట్టేసి మీరు పైన లైనింగ్ కుట్టేసుకుంటారండి. ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి లోపల లైనింగ్ అసలు పీస్ డివైడ్ గా ఉండి గుండ్రంగా నీట్ గా కనిపిస్తుంది అనమాట. రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది, బాగుంటుంది. మనం 2 కలిపి జాయిన్ చేస్తే అంత లుక్ ఉండదండి ఇది. అందుకనే మనం నడుము దగ్గర నుంచి ఇలాగా మనం డివైడ్ గా మనం చేస్తే ఏంటంటే అది లుక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. మీకు ఇంకా ఈ స్టిచ్చింగ్ లో ఇంకేమైనా డౌట్ అనిపిస్తే నన్ను మీరు అడగొచ్చు. కామెంట్ సెక్షన్ లో మీరు అడిగినట్లయితే నేను రిప్లై పెడతానండి. ఓకేనా, ఇక్కడికి వచ్చేసి మనం రిటర్న్ లో వచ్చేసినాం కదా, ఇక్కడ సరిపోతుంది. దీని పక్కన మనం ఎక్స్టెన్షన్ కుట్టు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం ఒకవేళ లూజ్ అయినా ఇప్పుకోవడానికి మనకి ఇది బెటర్ ఆప్షన్ అనమాట.
రెడీమేడ్ వాటికైతే మనకి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉండదండి, వాళ్ళంతా వన్ సైడ్ వేసేస్తారు కాబట్టి అంత ఉండదు. మనం ఇట్లా స్టిచ్ చేసింది అయితే ఎగ్జాక్ట్గా మనకి ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ దాకా మనం కుట్టు తీసేసుకుంటే మన ఎగ్జాక్ట్ సరిపోతుంది అనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇలా కుట్టేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే కుట్టిన వాటికి కుట్టిన డ్రెస్సెస్లకి పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఫిట్టింగ్ అయినా ఏదైనా ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. చూడండి, ఇలా టక్స్ పెట్టేయండి, పట్టేయకుండా ఉంటుంది సైడ్లకి. ఇలా నీట్గా కట్ చేసుకోండి, ఓకేనా. మనం సైడ్ జాయిన్ చేసాం కదా, ఇప్పుడు మన కింది లోపల ఇప్పుడు మనం 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ 2 లేయర్స్ని చూడండి ఎలా జాయిన్ చేస్తాను చూడండి. 2 లేయర్స్ ఉంటాయి చూడండి, లోపల వైపు మనం పక్కకు నెట్టాం కదా, చూడండి ఇక్కడ నుంచి అర్థమవుతుంది కదా మీకు. ఇక్కడ నుంచి మీరు ఇలా కుట్టేసేయండి, చాలా బాగుంటుంది. మీరు ఈ టైప్ మీరు ట్రై చేసినట్లయితే బాగుంటుందండి. మీరు పాయింట్ టు పాయింట్ నేను ఎలా చూపిస్తున్నానో మీరు అలాగనే ఫాలో కండి, మీకు ఎగ్జాక్ట్ ఖచ్చితంగా వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. వచ్చి చూడండి, నేను ఎట్లా ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ దారాలు ఏమన్నా ఊడకుండా కోసం ఇలా లోడ్ చేసుకోవచ్చు. నేను ఇలా లోడ్ చేస్తున్నాను చూడండి. 2 పొరలను కలిపేస్తే నేను మడత ఇలా పెట్టేసి కుట్టేస్తున్నా చూడండి. కాటన్ వాటికైతే అవసరం ఉండదు, ఎందుకంటే అవి దారాలు ఏమి ఊడవు కాబట్టి, ఇది సిల్కీ కాబట్టి దారాలు ఉడతాయినట్టు నేను ఇట్లా లోడింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఎగ్జాక్ట్ సరిపోయింది. మీకు ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో కింది వైపు నేను సన్నగా మలిసి కుట్టాను అనేది, ఎందుకంటే దాన్ని జిగ్జాగ్ చేయలేదు నేను, ఎందుకంటే అది లోపలికే పోతుంది కాబట్టి దాన్ని మలిసి కుట్టుకున్నాను ఈ లోపల కింది వైపు కూడా, ఓకేనా. రైట్, మనం ఇప్పుడు దీని మీద వచ్చేసి సింగిల్ లేయర్ వస్తుంది అనమాట. ఇది 1 సైడ్ జాయింట్ అయిపోయింది మనకు ప్రజెంట్గా, ఓకేనా. నేను ఇది మొత్తం 2 సైడ్ కూడా జాయింట్ అయ్యకుండా సింగిల్ లేయర్ ఎందుకు వేస్తున్నానంటే, ఈ సింగిల్ లేయర్ అని మనం వేసేటప్పుడు ఏంటంటే చుట్టూ వేస్తేనే అంత లుక్ ఉంటుంది అనమాట. మన ఫ్రంట్కి డివైడ్కి ఎట్లా డివైడ్ వేసామనుకోండి, మళ్ళీ సైడ్ జాయింట్ చేయాలి కాబట్టి జాయింట్ వస్తుంది కాబట్టి అట్లా వేయట్లేదు నేను ఇది. అందుకే మీకు అర్థం అవుతుందని ఇలా నీకు ముందు చెప్తున్నాను చూడండి. మనం ఇప్పుడు అయితే 1 సైడ్ అయితే మనం జాయింట్ వేసాం కదా, చూడండి 1 సైడ్ జాయింట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇది లోపల లైనింగ్ కదా, చూడండి ఒకసారి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి 1 సైడ్ జాయింట్ అయిపోయింది. నేను ఇక్కడ కింది వైపు కొంచెం మలిచి కుట్టాను చూడండి, సన్నగా ఏదైపోయింది. ఇది 1 సైడ్ మొత్తం జాయింట్ వేసేసాను ఆల్రెడీ, ఓకేనా. జాయింట్ వేసిన తర్వాత మనకి ఇటు సైడ్ జాయింట్ వేయాలి. ఇప్పుడు ఈ జాయింట్ వేయకుండా మనం ఇప్పుడు కింది వైపు ఉంది కదా చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ సింగిల్ లేయర్ని అటాచ్ చేస్తాం అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. వచ్చేసి సింగిల్ లేయర్ అనేది ఇప్పుడు గుండ్రంగా 1 సైడ్ మనం జాయింట్ వేసాం కాబట్టి దీనికి వచ్చేసి మనకు 11 ఇంచెస్ నీకు పీస్ తీసుకున్న ఐడియా ఉంది కదా మీకు. లాస్ట్ వీడియోలో నేను ఎలా కింద పీస్ తీసా కదా, నేను 14 ఇంచులు ఎక్స్ట్రాతో మీకు పెట్టి చూపించాను ఆ రోజు నిన్న మనం అంత ముందు వీడియోలో మీకు. ఇప్పుడు వచ్చేసి మనకి అటు ఇటుని జిగ్జా చేసేసుకున్నాం ముందే స్ట్రైట్ లో. ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ చూసాను, ఇక్కడ నేను జిగ్జా చేసుకున్నాను ఇటు అటు కింద వైపు పై వైపు. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా నేను ఇప్పుడు 11 ఇంచెస్ ఎగ్జాక్ట్ గా రావాలి మనకి. అయితే నేను ఖర్చు కోసం పైన ఇంచు కింద ఇంచుతో కలిపి నేను 13 ఇంచెస్ తీసుకున్నా కదా. ఇప్పుడు వచ్చేసి మనకి చూడు ఇట్లా వస్తుంది అనమాట, ఈ లెవెల్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తాయి అనమాట. ఆ ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పీస్ తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి మనం ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలంటే 1 ఇంచు దూరంలో మన జిగ్జాగ్ ఇంచు ఉంది కదా, ఇంచు కింది వైపులో జిగ్జాగ్ పై వైపు పెట్టేసుకొని ఇలాగా చిన్న ప్రిల్స్లు అనేది 1 by 1 కొంచెం గ్యాప్తో పెట్టండి. మరి దగ్గర కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ అట్లా దూరంలో వచ్చేటట్టుగా మీరు ఇలా ప్రిల్స్ పెట్టుకున్నారంటే ఎక్సలెంట్గా వస్తుంది. మనం ఇదే టైప్లో మనం సింగిల్ లేయర్ వేస్తున్నాం కదా, మరి డబల్ లేయర్ కానీ ట్రిపుల్ లేయర్ కానీ అది కూడా వేయచ్చు. అది ఎలా అన్నది మీకు నెక్స్ట్ వీడియోస్లో కానీ నేను వీలైతే నేను అది చూపిస్తాను, ఆ వీడియో కూడా పెడతాను. చూడండి ఇట్లా వస్తుంది అనమాట, ఇట్లా పెట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను క్లియర్గా. ఇలాగా చూడండి, చిన్నగా పెట్టండి, ప్రాబ్లం లేదు. ఇలాగా మరి పెద్దగా మనం ప్రిల్స్ పెద్దగా పెట్టారనుకోండి అంత లుక్ ఉండదు అనమాట. సన్నగా పెట్టేలాగా పెట్టుకోండి. ఇలాగ నేను పెడుతున్నాగా చూడండి, ఇలాగ పెట్టండి. ఇలా మొత్తం పెట్టేసేయండి కింది వరకు. మనకి ఆ పీస్ సరిపోతుంది. ఒకవేళ మనం తీసుకున్న పీసు ఒకవేళ సరిపోకపోతే, ఒకవేళ మనకి ఎక్స్ట్రా పీస్ మిగిలింది అనుకోండి, దీని మీద మళ్ళీ ఒక 10 ఇంచెస్ కానీ 15 ఇంచెస్ కానీ జాయింట్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. అది మనం పెట్టుకున్న పిల్స్ని బట్టి ఉంటుంది అనమాట. అర్థమవుతున్న ఫ్రెండ్స్ మీకు.
ఒకవేళ మీకు ఎక్కువ ఫ్రిల్స్ పెట్టారనుకోండి ఈ పీస్ అనేది తక్కువ అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే మిగిలిన పీస్ ఏమైనా ఉంటే దీనికి జాయిన్ చేసేసుకోవచ్చు. అందంగా ఉంటుంది, పర్లేదు, బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి పీస్ సరిపోతుంది మాక్సిమం మనం తీసుకున్న లెంత్కి వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నేను పెట్టేశాను, అర్థమవుతుంది కదా. దీన్ని మనం తీసుకెళ్ళి మన కింద లేయర్ మనం వన్ సైడ్ జాయిన్ చేసాం కదా, అక్కడ మనం పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. చూడండి, నేను మీకు ఇది చూపిస్తాను. ఇట్లా ఇలా పెట్టేసుకోండి. ఇటుపక్క వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనము సింగిల్ లేయర్ అనేది మనం ఇలా పెట్టేద్దాం. ఓకేనా. ఇట్లా అంటే మీకు ఇప్పుడు ఈ లేయర్ ని ముందే జాయింట్ చేయొచ్చు, కానీ మీకు డౌట్ రావచ్చండి. నేను ఎందుకంటే ఇప్పుడు ఎందుకు జాయిన్ చేస్తున్నానంటే, మనం ముందు జాయిన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, అటు సైడ్ జాయింట్ ఇటు సైడ్ జాయింట్ వచ్చేసి మనకి రెండు జాయింట్లు వచ్చేస్తాయి. అప్పుడేమవుతుందంటే అంత గుండ్రంగా అనిపించదు అనమాట. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు వన్ సైడ్ జాయిన్ చేసే కదా, మనకు వచ్చేసి ఒక జాయింట్ వచ్చింది అనమాట. మనం వేసే కింది దానికి ఒకటే జాయింట్ వచ్చింది అనమాట, పెద్దగా ఒకటే రౌండ్ గా కింద వస్తుంది. కాబట్టి నేను ఈ మోడల్లో ఈ టైప్ లో కుడుతున్నాను, నా స్టైల్లో. చూసారా, ఇక్కడ వచ్చేసి మనం ఇలా ఫస్ట్ మలిసి కుట్టుకున్నాం కదా, అక్కడ దాని మీదనే మీరు పెట్టేయండి. చూసారుగా, నీ కింద దాని కింది పీస్ని మలిచి కుట్టాను సన్నగా. మీరు సేమ్ దాని మీదనే పెట్టాను. మనం ఫస్ట్ 1 ఇంచ్ వదిలి పెట్టేసి మనం ఫిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ కుట్టు మీదనే మీరు చూసుకుంటూ ఇలా కుట్టేసేయండి. క్లియర్గా నీట్గా వస్తుంది, అసలు బాగా వస్తుంది. చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలాగా సిల్కీ క్లాత్ కాబట్టి కొంచెం జారుతూ ఉంటుంది. మనకి లైన్ తెలిస్తే ఈజీగా కుట్టేసేయచ్చండి, అందుకే మీకు ఇట్లా క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా కుట్టేయండి నీట్గా. మనకు ఫ్రిల్స్ అనేవి ఇట్లా నీట్గా వచ్చేలాగా మీరు చూసుకుంటూ ఉండండి. ఇలాగా మనం కుట్టు పెట్టా కదా, ఇంచు దూరంలో కుట్టుంది కదా, కుచ్చి పెట్టే కాడ మనం జాగ్రత్తగా వాటి మీద పడకుండా పై వైపు అట్లా మనకి ఇట్లా కుర్చీ టైప్ వచ్చింది చూసారా, ఆ కుర్చీ మీద మీరు కుట్టకుండా మనం ఫస్ట్ కుట్టాం కదా, ఆ కుట్టు మీదనే పెట్టుకుంటారండి. చూసారుగా, ఇట్లా నీట్గా వస్తుంది. చక్కగా ఇలా కుట్టేయండి, ఇట్లా మొత్తం. చూడండి, మీకు ఇప్పుడు లాస్ట్ దాకా వచ్చాం కదా, మనకు వచ్చి ఖర్చు అనేది నేను పెట్టిన వరకు ఎగ్జాక్ట్గా చూడండి సరిపోతుంది. మీకు చూపిస్తాను అది అనేది. మనం దీనికంటే తక్కువగానే ఎక్కువగానే పెట్టుకోవచ్చు, క్లాత్ ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఇంకా హెవీగా కూడా చేసుకోవచ్చు మనకి ఫ్రాక్ అనేది. చూసారుగా, రెండు సరిపోయింది. ఇట్లా ఇట్లా చూసుకోవాలి. ఒకవేళ మీకు తక్కువ మనం కుర్చీ పెట్టిన లేయర్ ఒకవేళ తక్కువ పడితే మీరు ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే పీస్ లేకపోతే ఏంటంటే మనం కొంచెం ఈ కుర్చీ అనేది మనం కొంచెం పలసగా పెట్టుకుంటూ రావచ్చు అనమాట. మరి అంత తిక్కు కాకుండా కొంచెం కొంచెం గ్యాప్లో పెట్టేసుకుని కూడా అందంగానే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి ఈ కుర్చీ వచ్చేసి మరీ హెవీగా ఉండదు, జస్ట్ సరిపోతుంది, బాగుంటుంది. మీరు ఈ టైప్లో నా స్టైల్లో మీరు పెట్టారంటే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రాక్ అనేది. ఇట్లా చూసారు కదా, సూపర్గా వచ్చింది. ఇలా పెట్టేయండి. ఇప్పుడు మనకి లేయర్ వేసేసాం కదా, లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు మిగిలినటువంటి రెండో వైపు కూడా మనము జాయిన్ చేసేద్దాం. చూడండి, ఇలా నీట్గా వస్తుంది. ఇలా చూడండి, పర్ఫెక్ట్గా మంచిగా కుర్చీతోని ఇట్లా.
ఇప్పుడు వచ్చేసి రెండో వైపు కూడా మనము జాయిన్ చేసేద్దాం. మనం ఫస్ట్ ఇచ్చి వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా సైడ్, అంటే మనం వన్ సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత సింగిల్ లేయర్ వేసుకోవాలి. సింగిల్ లేయర్ వేసిన తర్వాత రెండో వైపు జాయింట్ చేయాలి. ఇలాగ ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుందన్నమాట. ఇలా కూడా సేమ్ మనం ఇందాక మనం రెండు నడు దగ్గర కలిపేసాం కదా, సేమ్ అంతే. ఇప్పుడు కూడా ఆ నడు దగ్గర కలిపేసి అక్కడ ఒక మనం కట్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ డివైడ్ చేస్తాం కదా లోపల పీస్ని, అలాగనమాట. ఇలాగా అక్కడనే నడుం దగ్గరనే సూది దింపేసి ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ 4 నడుం దగ్గర నుంచి ఒక 4-5 ఇంచులు అంతే, 4-5 ఇంచులు డౌన్లో మనం ఇలా పక్కకి పెట్టేసి లోపల పీస్ని మనం ఈ షేప్లో ఇలా వేసేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కుట్టేయండి. సేమ్ టైం అలాగే రెండో కుట్టు కూడా దాని మీద వేసేయండి ఇట్లాగా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ మన బ్లౌజ్లో కానీ తర్వాత నేను పెట్టిన వీడియోస్లలో బ్లౌజ్ కటింగ్ ఉంది, ప్రింట్స్ కటింగ్ ఉంది కదా, మీరు ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను కామెంట్ సెక్షన్లో నేను ఖచ్చితంగా మీకు రిప్లై పెడతాను. ఇంకా మీకు ఏమైనా కటింగ్ కావాలన్నా నేను వీడియోస్ రూపంలో పెడతాను, కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ రెండో వైపు కూడా చంక ఎంత ఉందో ఒకసారి చూద్దాం. సరిపోతుందండి, పక్కా కొలతలు, నో ప్రాబ్లం, ఎగ్జాక్ట్గా వచ్చేసింది మనకి. మన మెజర్మెంట్స్ అనేది కూడా మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలండి, దాని మీద మనది కొంచెం ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా మీరు మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా టైట్గా తీసుకోండి. చెస్ట్ లూజు, నడుము లూజు, సీట్ లూజు తీసుకోండి. మన మామూలు డ్రెస్సెస్కి వచ్చేసి వీటికి వచ్చేసి మనకి పొడుగు ఎంత పొడుగు అంత పొడుగు తీసుకోండి. తర్వాత నడుము ఎక్కడ దాకా డౌన్ చెస్ట్ కిందికి ఎక్కడ అనేది బాడీ కొలత తీసుకోవాలండి ఎగ్జాక్ట్గా. ఈ రెండు కొలతలు ఉంటే మనం ఫ్రాక్ కుట్టేయచ్చు. చెస్ట్ కొలత, నడుము కొలత, షోల్డర్, మన చేయి లూజు, చేయి కొలత ఉంటే మనకి ఫ్రాక్ అనేది కుట్టేయచ్చు. దీనికి సీట్ లూజు, కట్స్ ఏం అవసరం లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి మనం ఇందాక ఫస్ట్లో చేసాం కదా, ఇట్లా లోడ్ చేసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ కూడా లోడ్ చేసేసి కింది దాకా కుట్టేద్దాం. ఇందాక మనం సింగిల్ లేయర్ జాయిన్ చేయలేదు కాబట్టి తక్కువ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ కూడా జాయిన్ చేసాం కదా, పర్ఫెక్ట్గా పెద్దగా వస్తుంది చూడండి. ఇక్కడ ఇది వన్ సైడ్ వచ్చేసి మనకి పెద్దగా మనకి జాయిన్ చేసాం కదా, చూడండి కింద సింగిల్ లేయర్తో కలుపుకొని జాయింట్ వస్తుంది, మీకు అర్థమైపోతుంది కదా చూడండి. ఇలాగా అదే మనకు ముందే వేసేస్తే ఇటు సైడ్ వచ్చినట్టే అవతల వైపు కూడా జాయింట్ వచ్చేది అనమాట. అందుకని ఆ జాయింట్ రావద్దని నేను ఫస్ట్ ఒకవైపు చేసిన తర్వాత మీది మరి సింగిల్ లేయర్ వేసి రెండో వైపు చేస్తున్నాను అనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు? ఇలాగ జాగ్రత్తగా మీరు ఇలా చేసేయండి. మనకి నెక్కులు అనేది కూడా మనకి ఎగ్జాక్ట్ గా మనం క్యాన్వాస్ తీసుకొని వేసుకోవచ్చు. మన పైపింగ్ వేసుకోవాలనుకుంటే కూడా మీకు అంతకుముందు వీడియోస్ లో థ్రెడ్ పైపింగ్ తో ఎలా వేసుకోవాలి, విత్ క్యాన్వాస్ తోని థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలని మీకు అంతకుముందు వీడియోస్ పెట్టా ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అది మీరు అది చూడగలిగితే అది చూడండి, ఇంకా బాగుంటుంది. మనకి మామూలుగా ఇట్లా సిల్కీ కాకుండా కాటన్ వాటిలో కూడా మనం ఇలా ట్రై చేసుకోవచ్చు, చాలా నీట్ గా వస్తుంది. ఓకే రైట్, ఇది అయిపోయింది చూడండి, మనం కుట్టేసాం కదా. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు పాయింట్ టు పాయింట్ చూపిస్తున్నా కాబట్టి మీరు ఏదైనా మిస్ అయినా కానీ మళ్ళీ రిటర్న్ వచ్చి చూడటం, ఫార్వర్డ్ గట్టి చూడటం, రివర్స్ రివైండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ముందే చెప్తున్నాను. పాయింట్ టు పాయింట్ చూడండి. ఆల్రెడీ నేను స్కిప్ చేశాను, కొన్ని లెంత్ ఎక్కువ అవుతుందని. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఇది వచ్చేసి మనకి ఇలా రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు వచ్చేసి దీన్ని సీదా చేసి చూద్దాం. ఫ్రెండ్స్, మొదటిసారిగా మీరు నా ఛానల్ని మీ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి,
మనకు వచ్చేసి సింగిల్ లేయర్ కుర్చీ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. దీనికి వెనక మనం థ్రెడ్స్ తీసేసుకుందాం. థ్రెడ్ తీసేసుకొని మనం ఇక్కడ వెనక నెక్కి పెట్టేయచ్చు. నేను అది పెడతాను చూడండి. ఇది వచ్చేసి ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది. ఎలా ఉందో ఈ ఫ్రాక్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎగ్జాక్ట్గా సూపర్గా వచ్చింది. మనకి సింగిల్ లేయర్ కుర్చీ ఫ్రాక్ అనేది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అది మీరు కటింగ్ మనకి లాస్ట్ వీడియో చూపించాను. మనకి ఈ వీడియోలో మీకు ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ స్టిచ్చింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా చూడండి. వెనక మనకు థ్రెడ్స్ ఇచ్చామంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.